హాయ్ అండి అందరికీ. ఇవాళ జొన్న గట్క చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా. పిల్లలకి బ్రెడ్ ఆమ్లెట్ చేశాను, వాళ్ళు తినరనేసి నేను మా హస్బెండ్కి మాత్రం జొన్న గట్క చేసుకున్నాము. ఏం లేదండి, చాలా ఈజీ. నేను ఎల్లో కలర్ జొన్నలు తీసుకున్నాను. వైట్ అండ్ ఎల్లో కలర్ ఉంటాయండి. నేను ఇందులో ఎల్లో కలర్ తీసుకున్నాను. నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకొని 2 డేస్ ఎండలో ఎండేసానండి. ఎండేసిన తర్వాత ఇలా మిక్సీలో నేను ఇట్లా పౌడర్ లాగా చేసుకొని యూస్ చేస్తూ ఉంటానండి. మనకి ఏంటంటే ఇది 1 అవర్ ముందు సోకింగ్ చేసుకుంటే సరిపోతుందండి. కానీ నేను ఎర్లీ మార్నింగ్ సోకింగ్ చేసే టైం ఉండదు కాబట్టి 1 డే నైటే నేను సోక్ చేసి పెట్టుకుంటాను. కొంచెం సాల్ట్ అండ్ వాటర్ వేసేసి డైరెక్ట్ మార్నింగ్ లేవంగానే ఆన్ చేసి కుక్ చేసుకుంటానండి. ఇది సమ్మర్లో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి దీనివల్ల. మనం తినడం వల్ల ఏంటంటే పెరిగేసుకొని ఇంకా ఆనియన్ కట్ చేసుకొని వేసుకుంటాం కాబట్టి కొంచెం బాడీకి చలువ టైప్లో ఉంటుందనేసి నేను ఇది చేస్తూ ఉంటానండి. వీక్లీ 2 or 3 టైమ్స్ తింటూ ఉంటాము బ్రేక్ఫాస్ట్ లాగా. అయితే ఇవాళ మా హస్బెండ్ ఏమన్నారు, కొంచెం లిక్విడ్ టైప్లో చేయమని చెప్పారు. అంటే నేను లిక్విడ్ టైప్ అంటే కొంచెం మజ్జిగ ఎక్కువ కలుపుతానండి. పెరుగు కలపకుండా పెరుగు బదులు మజ్జిగ కలుపుతూ ఉంటా. కొంచెం లిక్విడ్ టైప్లో ఉంటాయి. తను దాహం వేసినప్పుడు లేదా కొంచెం ఆకలిగా అన్నప్పుడు తాగుతూ ఉంటారు మధ్యలో. ఇదండి జొన్న గట్క. ఒక 1 అవర్ ముందు నానబెట్టుకొని మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మంచి కుక్ అయిన తర్వాత నేను దీన్ని తను లిక్విడ్ టైప్లో కావాలన్నారు కాబట్టి మజ్జిగ ఎక్కువ కలిపేసి రెడీ చేస్తున్నాను. తను తాగడానికి తినడానికి కూడా యూజ్ అవుతుంది మనకి. బాటిల్లో కలిపి పెట్టేస్తున్నాను లంచ్ బాక్స్ తోటి. ఆనియన్ అండ్ మజ్జిగ కలిపి పెడుతున్నాను. నేను ఏంటంటే లిక్విడ్ టైప్ కాకుండా నార్మల్గా పెరుగును ఇంకా ఆనియన్ కలుపుకొని నేను తినొచ్చు అనేసి నేను సపరేట్గా తీసుకున్నాను. తనకి మాత్రం ఇలా లిక్విడ్ టైప్లో కలుపుతున్నాను. ఆనియన్ అవన్నీ వేసేసి ఆనియన్ కలుపుతున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉంచొద్దండి. సాధ్యమైనంత వరకు త్వరగా తాగేస్తే బెటరు. తను వెళ్ళే వరకు 2 అవర్స్ జర్నీ కాబట్టి డ్యూటీకి తను మధ్యలో ఎక్కడైనా తాగేస్తూ ఉంటారు. ఇలా షేక్ చేసుకొని రెడీగా చేసి లంచ్ బాక్స్లో పెట్టేశానండి. సమ్మర్ టైంలో మనకి దోశ, ఇడ్లీ ఇలాంటివి తినడం వల్ల దాహం అవ్వడము లేకపోతే డైజెస్ట్ అవ్వడం లాంటివి అవుతూ ఉంటాయి. అందుకే నేను వీక్లీ 2 or 3 టైమ్స్ చేస్తూ ఉంటా. ఇది నేను నా కోసం ప్రిపేర్ చేసుకున్నానండి. ఆనియన్ ఇంకా పెరుగు వేసుకున్నాను. కొంచెం చిక్కగా తిందామని స్పూన్ తోటి, తాగకుండా తినొచ్చు అనేసి బ్రేక్ఫాస్ట్ లాగా ఇలా చేసుకొని తింటున్నానండి నేను మార్నింగ్. ఇలా వీక్లీ 2 టైమ్స్ తింటే మంచిదండి. ఒంటికి కూడా చలువ, వేడి అవ్వకుండా. దీన్ని డైలీ కూడా తినొచ్చండి. డైలీ తిన్నా మనకి ఏదో ఒకటి ఐటెం నంచుకుంటూ తినొచ్చు. ఒకరోజు పాపడ్, ఇంకొక రోజు మన సల్ల మిరపకాయలు అంటారు కదా, పెరుగు మిరపకాయలు అంటారు కదా, అవి కూడా మనం నంచుకొని తినొచ్చు. ముద్దపప్పుతో కూడా బాగానే ఉంటుందండి. డైలీ తినేవాళ్ళు తినొచ్చు ఇది.